ఓం శాంతి. నవంబర్ 12వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పిల్లలైన మిమ్మల్ని అలంకరించేందుకు తండ్రి వచ్చారు. పవిత్రత అన్నిటికంటే గొప్ప అలంకారము. ప్రశ్న: పూర్తి 84 జన్మలు తీసుకునే వారి ముఖ్యమైన గుర్తులేవి? జవాబు: వారు తండ్రితో పాటు టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచర్ను మర్చిపోవాలని కాదు. ముగ్గురిని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్ళగలరు, అనగా ఆది నుండి పాత్రను అభినయించగలరు. 2. మాయా తుఫానులు వారినెప్పుడూ ఓడించలేవు. ఓం శాంతి. తండ్రి మొదట పిల్లల్ని అడుగుతున్నారు, తండ్రి సన్ముఖంలో, టీచరు సన్ముఖంలోనే కాక సద్గురువు సన్ముఖంలో కూర్చొని ఉన్నామని మర్చిపోరు కదా. అందరూ స్మృతి యాత్రలో కూర్చొని ఉన్నారని బాబా అనుకోవడం లేదు. అయినా అర్థం చేయించడం తండ్రి కర్తవ్యం. ఇది అర్ధసహితంగా స్మృతి చేయడం. మన బాబా అనంతమైన తండ్రి, టీచరు, అంతేకాక పిల్లలందరినీ తప్పకుండా వెంట తీసుకెళ్లే సద్గురువు కూడా అయ్యారు. పిల్లలను అలంకరించేందుకే తండ్రి వచ్చారు. పవిత్రతతో అలంకరిస్తూ వస్తారు. అపారమైన ధనరాశులను కూడా ఇస్తారు. మీరు వెళ్ళబోయే నూతన ప్రపంచము కొరకు ధనమునిస్తారు. పిల్లలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యంతో మర్చిపోతారు. అందువలన ఉండవలసిన సంపూర్ణ ఖుషి తక్కువైపోతుంది. ఇటువంటి తండ్రి ఎప్పుడూ లభించరు. మనమంతా ఆ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. వారు మనల్ని చదివిస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా టీచర్ కూడా అయ్యారు. మన చదువు నూతన ప్రపంచమైన అమరపురము కొరకని మీకు తెలుసు. ఇప్పుడు మనము సంగమ యుగములో కూర్చొని ఉన్నాము. పిల్లలకు ఈ స్మృతి తప్పకుండా ఉండాలి. పక్కాగా స్మృతి చేయాలి. అంతేకాక ఇప్పుడు కంసపురము ఆసురీ ప్రపంచంలో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఎవరికైనా సాక్షాత్కారము జరిగినా దాని వలన ఎవ్వరూ కృష్ణపురములోకి గాని వారి వంశములోకి గాని వెళ్ళలేరు. తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురిని స్మృతి చేసినప్పుడే వెళ్ళగలరు. ఇక్కడ ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. ఆత్మనే చెప్తుంది, అవును బాబా, మీరేమో సత్యమే చెప్తున్నారు. మీరు తండ్రి కూడా అయ్యారు, చదివించే టీచర్ కూడా అయ్యారు. సుప్రీం ఆత్మ చదివిస్తుంది. లౌకిక చదువు కూడా ఆత్మయే శరీరము ద్వారా చదివిస్తుంది. కానీ అక్కడ ఆత్మ పతితమైనదే, శరీరము కూడా పతితమైనదే. ప్రపంచంలోని మానవులకు మేము నరకంలో నివసిస్తున్నామని తెలీదు. ఇప్పుడు మనము మన వతనానికి వెళ్తామని మీకు తెలుసు. ఇది మీ వతనము కాదు. ఇది రావణుని పరాయి వతనము. మీ వతనములో అపారమైన సుఖముంటుంది. మనము పరాయి రాజ్యంలో ఉన్నామని కాంగ్రెస్ వారు భావించరు. ఇంతకు ముందు ముసల్మానుల రాజ్యములో ఉండేవారము. తరువాత క్రైస్తవుల రాజ్యములో ఉన్నాము. ఇప్పుడు మనము మన రాజ్యంలోకి వెళ్తామని మీకు తెలుసు. మనము ఇంతకు ముందు రావణ రాజ్యమును మన రాజ్యంగా భావించేవారము. అంతకంటే ముందు రామరాజ్యంలో ఉండేవారమని మర్చిపోయాము.
తర్వాత 84 జన్మల చక్రములోకి రావడం వలన రావణ రాజ్యంలోకి దుఃఖములోకి వచ్చి పడ్డాము. పరాయి రాజ్యంలో దుఃఖమే ఉంటుంది. ఈ జ్ఞానమంతా ఆంతరికములో ఉత్పన్నం అవ్వాలి. తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు, కానీ ముగ్గురిని స్మృతి చెయ్యాలి. ఈ జ్ఞానము కూడా మనుషులే తీసుకోగలరు. జంతువులైతే చదువుకోవు. అక్కడ న్యాయశాస్త్రము మొదలైన చదువులేవీ ఉండవని కూడా పిల్లలైనా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి ఇక్కడే మిమ్మల్ని సంపన్నులుగా చేస్తున్నారు. అలాగని అందరూ రాజులుగా అవ్వరు. వ్యాపారాలు కూడా ఉంటాయి, కానీ అక్కడ మీ వద్ద అపారమైన ధనముంటుంది. నష్టపోయే నియమమే లేదు. దోచుకోవడం, చంపడం మొదలైనవి అక్కడ ఉండనే ఉండవు. దాని పేరే స్వర్గము. మేము స్వర్గములో ఉండేవారము. తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ కిందకు వచ్చామని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి వచ్చింది. బాబా కథను కూడా వారికే తెలుపుతారు. 84 జన్మలు తీసుకోని వారిగా ఉంటే వారిని మాయ ఓడిస్తుంది. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయా తుఫానులు ఎంతో పెద్దవి. చాలామందిని మాయ ఓడించే ప్రయత్నము చేస్తుంది. పోను పోను మీరు చాలా చూస్తారు, వింటారు. తండ్రి వద్ద వారందరి చిత్రాలు ఉంటే మీరు ఆశ్చర్యపడినట్లు ఫలానా వారు ఇలా ఇన్ని రోజులు వచ్చారు, తండ్రి వారైన తర్వాత మాయ తినేసిందని చూపించేవారు. మరణించి మాయతో కలుసుకున్నారు. ఇక్కడెవరైనా శరీరాన్ని వదిలితే వారు ఇదే ప్రపంచంలో వచ్చి జన్మ తీసుకుంటారు. మీరిప్పుడు ఈ సమయంలో శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన ఇంటికి వెళ్తారు. అక్కడ బాబా, మమ్మ, పిల్లలు అందరూ ఉంటారు కదా. కుటుంబం ఇలాగే ఉంటుంది. మూలవతనములో తండ్రి వారితో పాటు సోదరులందరూ ఉంటారు. ఇతర సంబంధాలేవి ఉండవు. ఇక్కడ తండ్రి వారితో పాటు సోదరులంతా ఉన్నారు. తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. చిన్నాన్న, మామ మొదలైన అనేక సంబంధాలు ఈ ప్రపంచంలో ఏర్పడతాయి. ఈ సంగమయుగములో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అయ్యారు. కనుక మీరు సోదరీలు. శివబాబాను స్మృతి చేస్తారు. కనుక మీరంతా సోదరులు. ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. తండ్రేమో అర్థం చేయిస్తూనే ఉంటారు. పిల్లలను ప్రేమించి తలపై కూర్చోపెట్టుకోవడం తండ్రి కర్తవ్యము. అందుకే తండ్రి నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థాన్ని కూడా తెలిపిస్తున్నారు. భక్తి మార్గంలోని సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ మీకు జీవన్ముక్తికి మార్గము తెలియజేయలేరు. వారు ముక్తి కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? రాజయోగము ప్రవృత్తి మార్గానికి చెందినది. ప్రజాపిత బ్రహ్మకు 4 భుజాలను చూపిస్తారు, అనగా ప్రవృత్తి మార్గము కదా. ఇక్కడ వీరిని తండ్రి దత్తత తీసుకొని బ్రహ్మ సరస్వతులని పేరు పెట్టారు. డ్రామాలో ఎలా నిర్ణయింపబడిందో చూడండి. వానప్రస్థ అవస్థలోనే 60 సంవత్సరాల తర్వాత మానవులు గురువులను ఆశ్రయిస్తారు. అలాగే ఇక్కడ కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి ఇతనిలో ప్రవేశించి
తండ్రి టీచర్ సద్గురువుగా అయ్యారు. ఇప్పుడు కలియుగంలో నియమాలు కూడా చెడిపోయాయి. చిన్న పిల్లలను కూడా గురువు దగ్గరకు పంపుతారు. వీరు నిరాకారులు. ఆత్మలైన మీకు తండ్రి టీచర్ సద్గురువు కూడా అవుతారు. నిరాకార ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచమని అంటారు. అలాగని ప్రపంచమే కాదని అనరు. దానిని శాంతిధామమని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. పరమాత్మకు నామరూప దేశ కాలాలు లేనిచో పిల్లలెక్కడి నుండి వస్తారు? ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. చరిత్ర చైతన్యానికి సంబంధించినది, భూగోళము జడానికి సంబంధించినది. మనము ఎంతవరకు రాజ్యం చేస్తామో ఆత్మలైన మీకు తెలుసు. చరిత్ర గాయనము చేయబడుతుంది. దానిని కథ అని అంటారు. భూగోళం అంటే దేశానికి సంబంధించినది. చైతన్యంగా ఉన్నవారే రాజ్యపాలన చేస్తారు. జడ పదార్థమైతే రాజ్యాన్ని పాలించదు. ఎంత సమయము నుండి ఎవరి రాజ్యం ఉండినది? క్రైస్తవులు భారతదేశంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యం చేశారో తెలుసు. కానీ ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. సత్యయుగము గడచి లక్షల సంవత్సరాలైందని చెప్తారు. అందులో ఎవరు రాజ్యపాలన చేశారో ఎంతకాలము చేశారో ఎవ్వరికీ తెలీదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యము, శరీరము జడము. మొత్తము ఆటంతా జడము చైతన్యానికి సంబంధించినది. మానవ జీవితమే ఉత్తమమైనదని గాయనముంది. జనాభా లెక్కలు కూడా మానవులదే లెక్కిస్తారు. జంతువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. మొత్తం ఆట అంతా మీపైనే ఉంది. చరిత్ర భూగోళాలు కూడా మీరు వింటున్నారు. తండ్రి ఇతనిలో ప్రవేశించి మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. దీనిని బేహద్ చరిత్ర భూగోళమని అంటారు. ఈ జ్ఞానము లేనందున మీరు చాలా తెలివిహీనులుగా అయ్యారు. మనుషులై ఉండి ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ప్రపంచ చరిత్ర భూగోళాలను వింటున్నారు. ఈ చదువు ఎంత బాగుంది! చదివించేది ఎవరు? తండ్రి చదివిస్తున్నారు. ఆ తండ్రే అత్యంత ఉన్నతమైన పదవిని ఇప్పించేవారు. ఈ లక్ష్మీనారాయణులు మరియు వారితో స్వర్గములో నివసించే వారి పదవి అత్యంత శ్రేష్టమైనది కదా. అక్కడ బ్యారిస్టర్ చదువు మొదలైనవి ఉండవు. అక్కడ కేవలం కళలు నేర్చుకోవలసి ఉంటుంది. ఆ కళలు నేర్చుకోకుంటే భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తారు? పరస్పరములో కళలు నేర్చుకుంటారు. లేకుంటే ఇన్ని భవనాలు మొదలైనవి ఎవరు నిర్మిస్తారు? వాటంతకవే తయారవ్వవు కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబరువారు పురుషార్థానుసారము ఉంటాయి. ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని, ఇంత సమయము రాజ్యము చేసి మరలా రావణ రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు. రావణ రాజ్యంలో ఉన్నామని బయటి ప్రపంచము వారికి తెలీదు. బాబా రావణ రాజ్యము నుండి ముక్తులుగా చేయండని తండ్రిని పిలుస్తారు. కాంగ్రెస్ వారు క్రైస్తవుల రాజ్యము నుండి తమను ముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని విడుదల చేయండని పిలుస్తారు. స్మృతిలోకి వస్తోంది కదా.
ఈ విధంగా ఎందుకు అంటున్నారో ఎవరికీ తెలీదు. ఇప్పుడీ మొత్తము సృష్టిపై రావణ రాజ్యముందని మీరు అర్థం చేసుకున్నారు. అందరూ రామరాజ్యము కావాలని కోరుకుంటారు. కానీ ముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్ఫాదర్ ముక్తినిచ్చి మార్గదర్శకులై తీసుకెళ్తారని భావిస్తారు. భారతవాసులకు ఇంత తెలివి లేదు. వీరు పూర్తిగా తమోప్రధానమై ఉన్నారు. ఇతరులకు ఇంత దుఃఖమూ లేదు, సుఖమూ లేదు. అందరికంటే ఎక్కువ సుఖంగా ఉండేవారు, ఎక్కువ దుఃఖంగా ఉండేవారు భారతీయులే. అంతా లెక్కాచారమే కదా. ఇప్పుడెంతో దుఃఖముంది. ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్ అని ధార్మిక పరాయణులు పిలుస్తూ ఉంటారు. బాబా, మీరు వచ్చి మా దుఃఖాలను హరించి సుఖధామములోకి తీసుకెళ్ళమని మీ హృదయాలలో కూడా ఉంది. వారేమో శాంతిధామానికి తీసుకెళ్ళమంటారు. కానీ మీరు శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్ళమని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారంటే చాలా సంతోషం ఉండాలి. భక్తి మార్గంలో చెవులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. అందులో సత్యమైన మాట ఒక్కటి కూడా లేదు. పిండిలో ఉప్పు వేసినంత ఉంది. చండికాదేవికి కూడా జాతర జరుగుతుంది. అయితే ఎందుకు జరుగుతుంది? చండిక అంటే ఎవరు? చండాల జన్మ కూడా ఇక్కడే తయారు చేసుకుని వెళ్తారని బాబా తెలిపించారు. ఇక్కడే ఉండి తాగి తిని ఏదైనా కొంత ఇచ్చి మళ్ళీ మేమిచ్చింది మాకు వాపస్ ఇవ్వమని అంటారు. మాకిష్టం లేదు, ఒప్పుకోమని అంటారు. సంశయపడి వెళ్ళిపోతే వారు ఎలా తయారవుతారు? ఇలాంటి చండికల జాతర కూడా జరుగుతుంది. అయినా సత్యయుగ వాసులుగా ఏమో అవుతారు కదా. కొంత సమయానికైనా సహాయకారులుగా అవుతే స్వర్గంలోకేమో వచ్చేస్తారు. భక్తులకు తెలియదు. జ్ఞానమైతే ఎవరి వద్ద లేదు. ఈ చిత్రాల గీత ద్వారా ఎంత ధనము సంపాదిస్తారు? ఈ రోజుల్లో చిత్రాలంటే అందరికీ ఇష్టమే. దానిని కళ అని అనుకుంటారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయో మనుషులకేం తెలుసు? వాస్తవానికి మీరు ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేవారు. తర్వాత ఎలా తయారయ్యారు? అక్కడ గుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు ఎవ్వరూ ఉండరు. దేవతలలో సహజమైన శోభ ఉంటుంది. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. అందువలన తండ్రి కూడా అంతా అర్థం చేయించిన తర్వాత పిల్లలు తండ్రిని స్మృతి చేయండని చెప్తున్నారు. ఆ తండ్రి మాత్రమే కాదు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. 3 రూపాలలో స్మృతి చేస్తే 3 వారసత్వాలు లభిస్తాయి. వెనుక వచ్చేవారు 3 రూపాలలో స్మృతి చెయ్యలేరు. మళ్ళీ ముక్తిలోకి వెళ్ళిపోతారు. సూక్ష్మవతనము మొదలైన వాటిలో చూసేవన్నీ సాక్షాత్కారాల విషయాలని తండ్రి అర్థం చేయించారు. ఇక మిగిలిన చరిత్ర, భూగోళాలన్నీ ఇక్కడివే. దీని ఆయువు గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. తర్వాత మీరు ఇతరులెవ్వరికైనా అర్థం చేయించగలరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఆ బేహద్ తండ్రిని సుప్రీమని అంటారు. లౌకిక తండ్రిని ఎవ్వరూ పరమాత్మ అని గాని సుప్రీమాత్మ అని గాని అనరు. ఒక్కరు మాత్రమే సుప్రీం. వారిని భగవంతుడని అంటారు. వారు జ్ఞానసాగరులు కనుక మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలము.
జ్ఞానములో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్టము ఉంటాయి కదా. తండ్రి అత్యంత ఉన్నతులు కనుక ఈ చదువు కూడా అత్యున్నతమైనది, పదవి కూడా ఉన్నతమైనదే. చరిత్ర భూగోళాలనైతే వెంటనే అర్థం చేసుకోగలరు, కానీ స్మృతి యాత్రలోనే యుద్ధము జరుగుతుంది. దానిలో ఓడిపోతే జ్ఞానములో కూడా ఓడిపోతారు. ఓటమి చెంది పారిపోతే జ్ఞానములో కూడా ఉండకుండా పారిపోతారు. ముందెలా ఉండేవారో అలాగే అయిపోతారు, ఇంకా అంతకంటే హీనంగా అవుతారు. తండ్రి ముందు మీ నడవడికల ద్వారా మీ దేహాభిమానము వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కానీ చాలామందికి ఇక్కడ ఎలా నెంబరు వారుగా కూర్చొని ఉన్నామో తెలీదు. దేహాభిమానముంది కదా. నిశ్చయమున్న వారికి తప్పకుండా చాలా ఖుషి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత రాకుమారులుగా అవుతామని నిశ్చయము ఎవరికి ఉంది? అందరూ చేతులెత్తారు. పిల్లలకు ఇంత ఖుషి ఉంటుంది. మీ అందరిలో దివ్యగుణాలు పూర్తిగా ఉండాలి. అప్పుడే నిశ్చయమున్నట్లు తెలుస్తుంది. నిశ్చయబుద్ధి అనగా విజయమాలలో కూర్చబడతారు, అనగా చక్రవర్తులుగా అవుతారు. విదేశీయులంతా ఎక్కువగా ఆబూలో వచ్చి రాజయోగాన్ని నేర్చుకోవాలని అభిలాషించే రోజులు తప్పకుండా వస్తాయి. ఇతర తీర్థయాత్రలకు వెళ్ళడం వదిలేస్తారు. భారతదేశ రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. స్వర్గాన్ని స్థాపన చేసిందెవరు? కల్పక్రితము జరిగి ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా మ్యూజియం తయారైపోతుందని పురుషార్థము చేస్తారు. ఇటువంటి ప్రదర్శనీలు సదా కాలానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. 4-5 సంవత్సరాలకు భవనాలు లీజుకు తీసుకొని కూడా ఏర్పాటు చేయవచ్చు. భారతదేశమునే సుఖధామంగా మార్చేందుకు సేవ చేస్తున్నాము. ఇందులో అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. మంచిది. मीठे मीठे सिकिलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా భగవంతుడే మమ్మల్ని అలంకరిస్తున్నారు. వారు మాకే అనంతమైన ధన సంపదలనిస్తున్నారు. నూతన ప్రపంచమైన అమరపురము కొరకు మేము చదువుతున్నామని సదా స్మృతిలో ఉండాలి. 2వ పాయింట్, విజయమాలలో కూర్చబడేందుకు నిశ్చయ బుద్ధి గల వారై దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఇచ్చిన దానిని వాపస్ తీసుకోవాలనే సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. సంశయ బుద్ధి గలవారిగా అయ్యి మీ పదవిని పోగొట్టుకోరాదు. వరదానము. క్రోధి ఆత్మకు దయ యొక్క శీతలమైన జలము ద్వారా గుణదానమునిచ్చే వరదాని ఆత్మ భవ. వివరణ. మీ ముందుకు ఎవరైనా క్రోధాగ్నితో కాలిపోతూ వచ్చినా, మిమ్మల్ని తిట్టినా, నిందించినా అటువంటి ఆత్మకు కూడా మీ శుభభావన, శుభకామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా గుణదానం ఇవ్వండి, లేక సహనశీలత యొక్క వరదానం ఇవ్వండి. క్రోధి ఆత్మ పరవశంలో ఉంటుంది. అటువంటి పరవశ ఆత్మను దయా అనే శీతల జలము ద్వారా శాంతింపచేయండి. ఇలా చేయడం వరదాని ఆత్మలైన మీ కర్తవ్యం. చైతన్యములో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారము నిండుగా ఉంటుందో
అప్పుడే మీ జడ చిత్రాల ద్వారా భక్తులకు వరదానము లభిస్తుంది. స్లోగన్: స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసేవారే శక్తి సంపన్నులుగా అవుతారు. ఓం శాంతి.